హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ వైషు ఆల్ ఇన్ వన్ థాట్స్. ఈరోజు నేను మరొక మంచి డిజైన్తో వచ్చేసానండి. ఇది మనకి చాలా బాగుంటుంది. ఎలా వేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఉలన్ తీసుకున్నానండి. ఈ ఉలన్తోనే శారీ కుచ్చులు అనేది వేసుకుంటాం అనమాట. ఇది అనేది మనకి కాటన్ శారీస్లోన ఫ్యాన్సీ కాటన్ వస్తుంది కదా, దానిలో కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా వేసుకున్నా, ఏ చీరలకు వేసుకున్నా చాలా బాగుంటుంది. కలర్ షేడ్ అవ్వదు, అలాగే మనకి పర్మనెంట్ లుక్ తో ఉంటుంది అనమాట. అది ఎలా వేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నానండి. ఇది మనకి 35 లేదా 40 రూపీస్ పెడితే మనకి ఇది వచ్చేస్తుంది. ఒక కట్ అనేది దీంట్లో మనకి చాలా లేయర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇవి రెండైతే గనక మనకి ఒక శారీకి అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం ప్రాసెసింగ్ లోకి వెళ్ళిపోదాం. ఏమేం కావాలి, ఐటమ్స్ ఏంటనేది చూపిస్తాను. మరి ఇవి 2 ఐటమ్స్ తీసుకున్నాను. పూసలు అనేది పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను, అంటే శారీకి కలర్ తగ్గట్టు. మీరు ఏం చేస్తారంటే పూసలు వేసుకోకుండా వేసుకోవాలంటే వేసుకోండి. ఇవైతే కలర్ అయితే షేడ్ కావన్నమాట, మనకి గోల్డ్ మాత్రమే షేడ్ అవుతాయి. ఈ గోల్డ్ లోనే మనకి మంచి బీడ్స్ కూడా దొరుకుతాయి. మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ పూసలతోటి ఆ డిజైన్ ఎలా వస్తుంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. అసలు చెప్పాలంటే ఇవైతే మనకి కలర్ పోవండి, మనకి ఎన్ని రోజులున్నా అలానే ఉంటాయి. అలాగే నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు కలర్ షేడ్ అవుతాయి అనుకుంటే యాంటిక్ పూసలు అనేవి దొరుకుతాయి. యాంటిక్ పూసలు తెచ్చుకొని వేసుకోండి. అవి కలర్ అయితే షేడ్ అయితే అవ్వవు అనమాట. అవి ఎలా ఉంటాయి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, వీడియోస్లోనే చెక్ చేయండి. అలాగే నేను ఇలాంటి కప్స్ అయితే తీసుకున్నానండి. ఇంత పెద్దగా ఉండాలన్నమాట. ఉలన్ మనకి నీట్గా సెట్ కావాలి కదా, సో అందుకే ఈ విధంగా తీసుకున్నాను. ఈ సైజులో ఉండాలి మనకి ఉలన్ శారీ కుచ్చుళ్ళకి. ఈ సైజులో ఉంటే చూడ్డానికి బాగుంటుంది అనమాట. మనకి నార్మల్ పూసలు అనేది పైన మనకి ఇది 2 mm సైజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి పెద్దగా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ పింక్ వస్తుంది అనమాట డిజైన్లు అయితే. అలాగే నేను పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి, నార్మల్ థ్రెడ్. అలాగే చిన్న నీడిల్ తీసుకున్నాను. మనకి ఇది 4 లేయర్స్ లాగా ఎక్కించుకొని రెడీగా పెట్టేసుకోండి. ఫోరక్ తీసుకున్నానండి. ఈ స్పూన్ తోనే వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఎలా వేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి కత్తెర కావాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, కత్తెర అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి జరీదారంతో అయితే పని అయితే ఏమి ఉండదండి, జస్ట్ కాటన్ థ్రెడ్ తోనే వర్క్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటనేది, ఎలా చుట్టుకోవాలి అనేది చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ అనేది ఎక్కించుకుంటున్నానండి 4 లేయర్స్ ప్రకారంగా. ఇక్కడ చివరిన కట్ చేసుకొని ముడి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నేను ఫోరక్ తీసుకున్నాను కదా, దీనికి మనకి 35 లేదా లేకపోతే 13 చుట్టుకోవచ్చు అనమాట. 40 కూడా చుట్టుకోవచ్చు. మనకి రౌండ్ బాల్ అనేది లావుగా వస్తుంది అనమాట. కొంచెం తక్కువ చుట్టుకుంటే చిన్నదిగా వస్తుంది అనమాట. అంటే మీరు మీ శారీకి తగ్గట్టు మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టించి వేసుకోండి. ఇప్పుడు నేను 30 లేయర్స్ మాత్రమే చుడుతున్నానండి. ఈ విధంగా పట్టేసుకొని మనకి సమానంగా, మరి ఇటు సైడ్ లాస్ట్కి రామాకండి, ఎందుకంటే ఇక్కడ చిన్నగా వస్తుంది, ఇక్కడ పెద్దగా ఉంటుంది. సో మనకి అప్ అండ్ డౌన్ లాగా అవుతుంది అనమాట. కరెక్ట్ మనం ఎక్కడ చుట్టుకుంటున్నామో అక్కడే ఉండాలి థ్రెడ్ అనేది. 30 లేయర్స్ అనేది చుట్టేసుకోండి. మనకి 30 లేయర్స్ చుట్టుకున్న తర్వాత ఇలా పట్టేసుకొని మనము కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. అంటే ఈ సెంటర్లో మనకి గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి. ఈ విధంగా నేను నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను కదా, ఈ విధంగా ఈ గ్యాప్లో నుంచి రావాలి. ఈ గ్యాప్లో నుంచి వచ్చేసి మళ్ళీ ఈ గ్యాప్లోకి వెళ్ళిపోయి దీన్ని ఈ లేయర్లోకి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని టైట్గా మనం లాక్కోవాలి. ఎంత వీలైతే అంత టైట్గా లాగండి, ఎందుకంటే మనకు 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి దారం అనేది తెగదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుందాం ఈ ఎక్స్ట్రా లేయర్ని. ఇప్పుడు టైట్గా లాగేసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక ముడి కూడా వేసేసుకోండి. అలాగే నేను 3 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా టైట్గా లాగేసుకొని ఇక్కడ రివర్స్ సైడ్ తిప్పుకొని ఒక ముడి అనేది టైట్గా వేసుకున్నారంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని బయటికి తీసుకోవాలి. ఈ విధంగా బయటికి తీసేసుకొని ఇక్కడ సైడ్ ట్రిమ్ చేసుకోవాలి మనం నిదానంగా, సమానంగా. ఈ విధంగా
చూసుకోవాలి ఇలా మనకు ఉన్నాయా ఇంకా లేదా అనేది ట్రిమ్ చేసుకునేది. ఎందుకంటే మనకి అటు ఇటు ఉన్నా కూడా బాల్ అనేది కొంచెం షేప్ అవుట్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ కూడా అదే విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ఫోరక్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఆ ఫోరక్ వల్లనే మనకి సమానంగా వస్తుందండి. వేరేది కాటన్ టైప్లో లేకపోతే ప్లాస్టిక్ సీట్ అని ఒక వీడియోలో చూపించాను కదా, అదైతే వంగిపోతుంది అనమాట. ఫోరక్ అయితే స్టిఫ్గా ఉంటుంది మనకి స్టీల్ కాబట్టి, సో అదే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ట్రిమ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ సమానంగా ఉంది కదా, మధ్య లేయర్ కనిపిస్తుంది చూడండి కాటన్ థ్రెడ్. ఇప్పుడు మనము ఈ విధంగా మళ్ళీ ఇలా ఒత్తేసుకోవాలి. అప్పుడు మనకి బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఇప్పుడు మనం దీన్ని రౌండ్గా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలి, మనకి చిన్నది కావాలంటే ఇంకా లోపల కట్ చేసుకోవాలి. ఓ మాదిరి కావాలనుకుంటే కొంచెం చూసుకొని కట్ చేసుకోవాలి. సమానంగా ఉండాలండి అన్ని లేయర్స్. ఇప్పుడు ఇది సమానంగా ఉంది కదా, దీన్ని మనం ఇలా అనుకోవాలి. ఒక బాల్ లాగా తయారైపోయింది చూడండి. ఈ విధంగా గ్రీన్ కలర్ కూడా మనం అలానే ఈ బాల్స్ లాగానే చుట్టుకోవాలి. మీరు బాగా గమనించండి, ఈ సైజులో ఉండాలి. మనకి ఇలా పట్టుకుంటే మనకి ఈ సైజులో ఉండాలన్నమాట. ఈ సైజులో ఉందంటే బాల్ అనేది కరెక్ట్గా ఉందన్నట్టు. కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం ట్రిమ్ చేసేసుకోవచ్చు, మళ్ళీ ఏం కాదు. ఇప్పుడు నేను మిగతా బాల్స్ కూడా తయారు చేస్తాను, చూసేసేయండి. చూసారా, ఇది సమానంగా ఉండాలన్నమాట. అంటే ఒకటి సన్నదిగా ఒకటి లావుదిగా మాత్రం అసలు ఉండకూడదు. రెండు సమానంగా ఉంటేనే వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఈ ఫోరక్ సహాయంతో ఈ విధంగా చుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కుచ్చులు ఎలా వేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేసేయండి. కుచ్చులు బాల్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను 4 లేయర్స్ అనేది ఈ విధంగా నీడిల్కి అనేది చిన్న నీడిల్కి అనేది ఎక్కించి పెట్టుకున్నాను. అలాగే నేను చివరన ఇలా ముడి అనేది వేసుకున్నాను. ఈ విధంగా మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని దీన్ని మనం ఈ విధంగా తీసుకొని దీని మధ్యలో నుంచి అంటే ఈ దారం మధ్యలో నుంచి ఇక్కడికి ముడిలాగా పడిపోతుంది అన్నమాట. మనకి ముడి కనిపిస్తుంది కదా, దీన్ని బ్యాక్ సైడ్కి ఇలా నెట్టేస్తే బ్యాక్ సైడ్కి మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ముడిలాగా పడిపోయింది కదా. అలాగే నేను ఒక చిన్న రౌండ్ బీడ్ అనేది ఎక్కించి పెట్టుకున్నాను. అలాగే నేను గ్రీన్ బీడ్ అనేది ఎక్కించుకున్నాను. ఇంకొకటి మనకి కప్పు బీడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకొని దీంట్లోకి మనం జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ బాల్ అనేది ఈ విధంగా సమానంగా మనకి సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా మనకి అప్ అండ్ డౌన్ లాగా వస్తుందండి. దీంట్లోకి సెంటర్లోకి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని ఇలా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సమానంగా ఉండాలి, ఇటు తిప్పినా ఇటు సమానంగానే ఉండాలి. అటు ఇటు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ బాల్ అనేది నీట్గా వర్క్ అనేది కనిపించదు అనమాట. ఈ కప్పు ఉండడం వల్ల ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుందని కప్పు యూస్ చేస్తున్నాను. మీరు కప్పు యూస్ చేసుకోవద్దు అనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుంటే సమానంగా ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ సమానంగా లేదనిపిస్తే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక చిన్న బీడ్ అనేది ఎక్కిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ జారిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎక్కించుకోవడం వల్ల ఈ బీడ్ని వదిలేసి మళ్ళీ ఇక్కడనే రివర్స్ మనము స్టిచ్ చేసుకోవాలి. రివర్స్లో రావాలి. వచ్చేటప్పుడు ఈ బీడ్ని సమానంగా ఇట్లా అనుకుంటూ రండి. లేకపోతే కింద అనేది గ్యాప్ ఉందంటే కుచ్చు అనేది జారినట్టు ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ సెట్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా, ఒక్కసారి మనం సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది. మరి టైట్గా లాగకండి, మరి అలాగే లూజ్గా కూడా వదలకండి, మీడియంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఇలా అనేసుకొని ఇట్లా కిందికి తిప్పేసుకొని మళ్ళీ రివర్స్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి పూస అనేది అటు ఇటు కదలకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల
చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేసి ఈ విధంగా ఈ బీల్లో నుంచి రివర్స్ వచ్చేసేయాలి. మళ్ళీ ఈ విధంగా రివర్స్ వస్తే మనకి ఎక్స్ట్రా పోగులు అనేది ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి సమానంగా ఉందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకున్నారంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది హెచ్చులు తగ్గులు ఉందా లేకపోతే నీట్గా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ఇలా చూసుకున్నారంటే ఇప్పుడు మనకైతే నీట్గానే ఉందన్నమాట. ఇప్పుడు అలాగే ఇంకొక కుచ్చు కూడా వేసుకుందాం. ఇప్పుడు రెండో కుచ్చు ఎంత లెంత్లో వేసుకోవాలి ఏంటనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను 2 ఫింగర్స్ పెట్టుకున్నాను. ఈ 2 ఫింగర్స్ కంటే కొంచెం లోపలికి రావాలి, ఎందుకంటే మనకి అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. లేదు 2 ఫింగర్స్ పెట్టుకుంటాం కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుందంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు 2 ఫింగర్స్ పెట్టి కొంచెం లోపలికి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఈ గ్యాప్లో నుంచి థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఈ దారం గ్యాప్లో నుంచి సమానంగా దీన్ని మనం ముడి అనేది బ్యాక్ సైడ్కి అనేది నెట్టేసుకోవాలండి. ఈ విధంగా బ్యాకే ఉండిపోతుంది. ఆ కుచ్చు లాగానే దీనికి కూడా సేమ్ బీడ్స్ అనేది ఈ విధంగా ఎక్కించుకుంటున్నాను. కాకపోతే మనకి ఇక్కడ పింక్ అనేది వస్తుంది. అక్కడ మనకి గ్రీన్ వచ్చింది కదా, ఇక్కడ పింక్ అనేది వస్తుంది అనమాట. ఒక కప్పు బీడ్ అనేది దీంట్లోకి జాయింట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైకి అనేసుకోవాలి. అలాగే నేను పింక్ బాల్ అనేది జాయింట్ చేస్తున్నాను. ఇది కూడా సమానంగా ఉండాలండి. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కుచ్చు అనేది నీట్గా కనిపించదు అనమాట. ఈ విధంగా ఇప్పుడు అలాగే ఇంకొక చిన్న బీడ్ అనేది దీంట్లోకి జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకొని ఈ బీడ్ని వదిలేసి మళ్ళీ రివర్స్ మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇలా మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు, ఓ మాదిరి మనం లాక్కోవాలి. ఇలా మళ్ళీ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫింగర్తో ఇలా పెట్టేసుకొని దీని కింద నుంచి ఇలా వచ్చి మళ్ళీ రివర్స్గా పంపించుకోవాలి ఈ నీడిల్ అనేది. ఈ విధంగా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి రావాలి. ఫ్రంట్ సైడ్కి వచ్చేసి మళ్ళీ ఈ బీల్లో నుంచి రివర్స్ అనేది రావాలి. ఇప్పుడు ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇవి మనకి సమానంగా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఓకే మనకి సమానంగా అనిపిస్తుందంటే ఇది నీట్గా ఉన్నట్టు లెక్క. ఇలా మనకి స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇంకొక 2-3 సార్లు అయినా స్టిచ్ చేసుకోవచ్చు మనము, ఇంకా టైట్గా కావాలనుకుంటే. కాకపోతే మనకి సరిపోతుంది, ఊడిపోదు, ఇలానే ఉంటుంది పర్మనెంట్గా. ఇప్పుడు నేను మొత్తం ఓవరాల్గా వేసిన తర్వాత చూపిస్తాను, చూసేసేయండి. మొత్తం ఓవరాల్గా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి. మనకి గ్రీన్ ప్లేస్లో పింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే గ్రీన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో. కాకపోతే నేను దాందే చేశానన్నమాట. వర్క్ అనేది బాగుంటుందని చెప్పేసి అలానే. ఓకేనా, మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు మీరు. డిజైన్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.